ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు. అనుకూలంగా మాట్లాడాలి, అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన రెండూ కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మన ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చంద్రబలం, సూర్యబలం చాలా అనుకూలంగా ఉంది. శని షష్ఠస్థాన యోగకారకుడు, సూర్యుడు దశమ స్థాన సంచారం వల్ల ఆత్మస్థైర్యం, ధైర్యం, ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. ఇంకా రెండో విషయం ఏంటి అంటే, ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నూతనమైన ప్రయత్నాలు, మరి షష్ఠంలో ఉన్నటువంటి శని వలన ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. చంద్రబలం, చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థానాల సంచారం, వార ప్రారంభంలో ప్రయాణాదులు, వారం మధ్యలో కార్యజయం, వారాంతం అన్నింటా విజయం సాధిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సుపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు. ప్రతి పని కూడా చాలా ఆనందంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ తులారాశి వారికి గత 4 వారముల కంటే ఈ వారం అత్యద్భుతంగా ఉన్నది. మంచి ఆలోచనలు, మంచి కార్యక్రమాలు, మంచి పద్ధతులతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన ఆలోచనలు పెరుగుతాయి. వృత్తులపరంగా డెవలప్మెంట్స్ బాగుంటాయి. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. మీ యొక్క ఆలోచనలు అవ్వచ్చు, మీ యొక్క విధి విధానాలు అవ్వచ్చు, ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది మీకు పెరుగుతుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణంతో కూడినటువంటి వారం ఈ వారం. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం, దానాల్లో శనగలు దానం చేయడం, స్తోత్రాల్లో శివస్తోత్రాల్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు.